హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లూరు డైలీ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో టమోటా రసం అండి. ఇలా అయితే చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇంకా 4 ముద్దలు ఎక్కువే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. తయారీ విధానం చూసేద్దామా? అందుకు ముందుగా 5 టమోటాలు అయితే తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. కొంచెం పండిన టమోటాలు తీసుకుంటే రసంకి చాలా బాగుంటాయి. ఈ టమోటాలు వేసుకున్న తర్వాత అందులోనే కాడలతో సహా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని టమోటా ముక్కలన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు చేతితో అయితే నలుపుకోవాలండి. ఇలా మిక్సీలోనే వేసుకోవచ్చండి, కాకపోతే అంత టేస్ట్ అనిపించదు. ఇలా మెత్తగా నలుపుకున్న తర్వాత అందులో 4 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఒకసారి టమోటాలు ఇంకొంచెం మెత్తగా అయ్యేంత వరకు అలా చేతితోనే నలుపుకోవాలి. ఆ తర్వాత లైట్గా పై పిప్పినంత తీసేసుకోవచ్చండి. మిక్సీలో వేసుకోవచ్చు కదా, త్వరగా పని అయిపోతుంది అనుకున్న వాళ్ళు మాత్రం అలా మాత్రం చేయొద్దండి. ఇలా చేత్తో నలుపుకుంటేనే ఈ రసానికి చాలా బాగుంటుంది. ఇలా పిప్పంతా తీసేసిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3, ఇంకా 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా రసంలాగా తీసైతే పోసుకోవాలండి. కొంచెం పోసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా చింతపండు రసం కూడా పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి. రసం మరిగేలోపు 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, ఒక 6 వెల్లుల్లి కూడా వేసుకొని కచ్చాపచ్చాగా అయితే దంచుకోవాలండి. ఈలోపు రసం కూడా మరిగిపోతుంది. పచ్చిమిర్చి కొద్దిగా మెత్తపడాలండి. ఇంకా 10 మినిట్స్ మరిగించుకుంటే చాలు. అందులోనే దంచుకున్న మిరియాల పొడి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా టమోటా రసం అనేది మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ రసంకి తాలింపు అయితే పెట్టేసుకుందాం. అందుకు ముందుగా ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇంకా తాలింపు గింజలు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మిర్చి అండి. ఇలా కాడలతో సహా వేసుకోండి, బాగుంటుంది. అందులోనే కొద్దిగా కరివేపాకు, ఇంకా కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఎండుమిర్చి ఇలా ఫ్రై అవ్వాలండి. ఆ తర్వాత ఇంగువ కూడా వేసి 1 సెకండ్ అలా ఉంచి మనం మరిగించుకున్న రసం అయితే పోసేసుకోవడమే. ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత రసం మళ్ళీ మరగాల్సిన అవసరం లేదండి. పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్, టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. ఇలా చేసి పెట్టండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే 4 ముద్దలు ఎక్కువే తింటారు, అంత టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా చికెన్ ఫ్రై లాంటివి పక్కన పెట్టుకొని తింటే ఉంటుందండి, ముద్దకి ఆహా అంటారు, అంత కమ్మగా అనిపిస్తుంది. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు కూడా ఒకసారి రసం పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి.